బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య మణుగూరు మంటలు పార్టీ కార్యాలయానికి నిప్పు పెట్టిన దుండగులు. కాంగ్రెస్ ఈ పనికి పాల్పడిందంటున్నారు రేగా. మా ఆఫీస్ ని కబ్జా చేశారు అంటున్నారు పాయం. మాదే అనడానికి ఆధారాలు ఉన్నాయంటున్నారు పాయం. ఉంటే చూపించాలని సవాల్ విసిరారు రేగా. మణుగూరులో బీఆర్ఎస్ కాంగ్రెస్ నేతల మధ్య మణుగూరు మంటలు కాకరేపుతున్నాయి. మణుగూరు పార్టీ కార్యాలయాన్ని దహనం చేసిన ఘటన పెన్ను దుమారంగా మారింది. బీఆర్ఎస్ కార్యాలయంపై కాంగ్రెస్ అల్లరి మూకలు దాడి చేశారు. ఇద్దరి మధ్య పేలిన మాటల తూటాలేంటో ఇప్పుడు చూద్దాం. ఒక గుడ్డాలాగా రౌడీలాగా భయభ్రాంతులకు గురి చేసే పద్ధతుల్లో ఆయన మాటలు ఉంటాయి. వాస్తవానికి అలా ఏదో ఆధారాలు ఉన్నాయని చెప్పి చెప్తా ఉన్నాడు. అవన్నీ కూడా ఫేక్. నేను అనేది రేఖాకాంతరావు దగ్గర ఉన్న ఆధారాలు అన్నీ కూడా ఫేకు. 100% అది కాంగ్రెస్ పార్టీ కార్యాలయమే. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు శ్రమతో కట్టినటువంటి కార్యాలయం. దానికి సంబంధించిన ఆధారాలన్నీ కూడా నా దగ్గర ఉన్నాయి, మా దగ్గర ఉన్నాయి. రేపు ఉదయం 9 గంటలకు జరిగే ప్రెస్ మీట్లో డాక్యుమెంట్స్ అన్నీ కూడా పూర్తి ఆధారాలు కూడా మీడియా ద్వారా ప్రజలకు వివరించడం జరుగుతుంది. స్వచ్ఛందంగా వెళ్ళి కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని స్వాధీనం చేసుకుందామని చెప్పేసి వెళ్తే అక్కడ ఉన్నటువంటి మరి బీఆర్ఎస్ గుండాలు కాపుగాసి కావాలని ఎదురుదాడి చేసి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కొట్టింది బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు. ఇవాళ ఎట్లున్నదంటే మమ్మల్ని కొట్టేసి మా కార్యకర్తల్ని కొట్టి ఇవాళ మమ్మల్ని కొట్టారని చెప్పేసి లేనిపోని ప్రచారం, రాజకీయ ప్రచారం చేసుకుంటున్నారు తప్ప ఇందులో ఏమాత్రం కూడా వాస్తవం లేదు. ఈ నిధులు ఎడిపోతా ఉన్నాయని మేము ప్రశ్నిస్తే దానికే ఇంత ఉలుకుపాటే. ఇవాళ వచ్చి మా దానికి ఏదో నిప్పు పెట్టి ఏదో ఫ్లెక్సీ కట్టినంత లోపల మీ పార్టీ ఆఫీస్ కాదు, లేకపోతే ఇంకోటి కాదు. నేను అనేది ఏంటంటే మీకు వాస్తవంగా మీ దగ్గర అన్ని వాస్తవాలు ఉంటే మీరు కంప్లైంట్ ఇవ్వచ్చు కదా. మా మీద ప్రజాస్వామ్య వ్యవస్థ మీద నమ్మకం లేదా అని అడుగుతా ఉన్నా. మీరే అధికారంలో ఉన్నారు కదా. అధికారంలో ఉండి దాడులు చేయాల్సినటువంటి ఆగత్యం ఎందుకు వచ్చింది? మాది అది బాధ్యత మాదే. నేను ప్రెస్ మీట్ పెడతా, నేను నాకు సమయం ఇవ్వాలి. ఇప్పుడు నా మీద దాడి జరిగింది. ఒకవేళ అప్పుడు మా కార్యకర్తని వాళ్ళు కొట్టినరు, 2-3 కార్యకర్తలను కొట్టినరు, ఫోన్లు తగలబెట్టిరు, మా కంప్యూటర్లు నాకు చాలా ఇంపార్టెంట్ దాని డాక్యుమెంట్స్ ఉన్నాయి అన్ని తగలబెట్టిరు. అవన్నీ నేను చూసుకోవాలి. చూసుకొని నేను కంప్లైంట్ ఇస్తా. బాధ్యతగా నేను ఇవాళ చెప్తా ఉన్నా, అంబేద్కర్ దగ్గర నేను ముక్కు రాకుతా. అది నా పార్టీ ఆఫీస్ కాదని అంటే నా దగ్గర ఎవిడెన్స్ ఉన్నాయి, కాగితాలు ఉన్నాయి. నీ దగ్గర ఎవిడెన్స్ తీసుకొచ్చుకో, అక్కడ నేను వదిలిపెట్టిపోతాను.